రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులు బాయ్కాట్ చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాంపల్లిలోని బార్ అసోసియేషన్ సభ్యుడు అడ్వకేట్ కాజా మొహినుద్దీన్పై పథకంతో చంపిన వైనాన్ని నిరసిస్తూ తాము విధులకు బాయ్కాట్ చేశారు. నిరసన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. బార్ అసోసియేషన్ హయత్ నగర్ వారి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించి అనంతరం అడ్వకేట్ హత్యకు నిరసనగా విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక న్యాయం కోసం పోరాటం చేస్తున్న న్యాయవాది కాజా మొహినుద్దీన్ను అకారణంగా చంపించారని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎంతటి దోషులైనా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే దోషులకు బార్ కౌన్సిల్ సభ్యులు ఎవరు కూడా వకాలత్ వేయకూడదని తీర్మానించినట్లు వారు తెలిపారు. అలాగే ఈ హత్య సంఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చూడాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని డీజీపీని కోరారు. తమకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని బార్ అసోసియేషన్ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లె లింగంగౌడ్, ఉపాధ్యక్షులు పంతుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి ఏ రామ్మోహన్, సంయుక్త కార్యదర్శి ముఖేష్ కుమార్ వాంగి, క్రీడల మరియు లలిత కళల సంయుక్త కార్యదర్శి ఎం శివకుమార్, అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు బి సతీష్ రాజ్, ఏ మాధురి మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లె లింగంగౌడ్, ఉపాధ్యక్షులు పంతుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి ఏ రామ్మోహన్, సంయుక్త కార్యదర్శి ముఖేష్ కుమార్ వాంకి, క్రీడల మరియు లలిత కళల సంయుక్త కార్యదర్శి ఎం శివకుమార్, అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు బి సతీష్ రాజ్, ఏ మాధురి మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఒక 3 నెలల లోపల ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఆ యొక్క ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళని ఉరిశిక్ష విధించే విధంగా ఒక 3 నెలల లోపలనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళని చెప్పండి సార్. మా తోటి న్యాయవాది అయినటి కాజా మొహినుద్దీన్ గారి హత్యని నిరసనగా ఖండిస్తూ అడ్వకేట్లు అందరూ ముక్త కంఠంతో ఈరోజు ప్రతి సిటీలో ఉన్న తెలంగాణలో ఉన్న బార్ అసోసియేషన్లన్నీ బాయ్కాట్ చేయడం జరిగింది. ఆ హత్యకు సంబంధించినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని, అలాగే మేము బార్ కౌన్సిల్ని కూడా తెలంగాణ బార్ కౌన్సిల్ అండ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అక్యూజ్డ్ తరపుకెళ్ళి ఎవరు కూడా ఎలాంటి వకాలత్ తీసుకోరాదని, వాళ్ళని అండర్ ట్రయల్లో పెట్టి వాళ్ళకి కఠినంగా శిక్ష విధించేంత వరకు కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దని మేము ఈరోజు అందరం కలిసి విన్నపిస్తున్నాం. కాజా మొహినుద్దీన్ హత్య చేసిన దోషులను వెంటనే కాజా మొహినుద్దీన్ హత్య చేసిన దోషులను వెంటనే న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. మా తోటి న్యాయవాదులు జరిగినటువంటి దాడిలో మా న్యాయవాదులందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాము. ఇలాంటివి గతంలో కూడా ఎన్నో పునరావృతమైనాయి. అలాంటి వాటిలో కూడా ప్రతి ఒక్క న్యాయవాది కూడా ముందుకు వచ్చి దీన్ని పూర్తిగా ఖండించి ఇక ముందు ఇలాంటివి జరగకుండా తగిన చర్య తీసుకోవాలని అటు ప్రభుత్వాన్ని ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మేము కోరుకుంటున్నాము. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. దీనికి సంబంధించి ఏదైనా కూడా మా పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా మా హయత్ నగర్ బార్ అసోసియేషన్ నుంచి మేము వాగ్దానం చేస్తున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా ఈ న్యాయవాదికే కాదు, ఇక ముందు కూడా ఎటువంటి న్యాయవాదికి కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా మేమంతా ఒకటయ్యి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తాము. దీనికి ఎంత దూరమైనా వెళ్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. అడ్వకేట్స్ ఐక్యత, అడ్వకేట్స్ ఐక్యత, అడ్వకేట్స్ ఐక్యత, అడ్వకేట్స్ ఐక్యత. We want justice. We want justice. We want justice. Thank you.